ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. కడపలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం పోస్టర్లను జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో అబద్ధపు హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సూపర్ 6 పథకాల లబ్ధిదారులకు అరియర్స్ తో సహా బాకీ ఉన్న మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం అని చెప్పేసి నమ్మబలికి దానికి గ్యారంటీగా బాండ్లు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. బాండ్లు ఇచ్చి షరతులు లేకోకుండా చేస్తామని చెప్పి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడిచి మోసం చేసి సో ఇవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా అరియర్స్తో సహా అంటే జూన్ 24వ తారీఖు నుంచి మొదలుపెట్టుకొని 24వ సంవత్సరం 2024 నుంచి మొదలుకొని ఎంత బాకీ ఉన్నారో అంత బాకీతో సహా వాళ్లకు చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి